ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము 10వ స్కందము 60వ అధ్యాయంలో 53వ శ్లోకాన్ని ఈరోజు చర్చిస్తున్నాము. ముందుగా సిహెచ్ నాగలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే మాం కృష్ణ ప్రా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాం ప్రాప్య మానిన్యపవర్గ సంపదం మాం ప్రాప్య మానిన్య పవర్గ సంపదం వాంఛन्ति ये సంపద ఏవ తత్పితం. వాచంతి ఏ సంపద ఏవ తత్వతిం తే మందభాగా నిరయేపి ఏ నృణాం తే మందభాగా నిరయేపి ఏ రుణాం మాత్రాత్మకాత్వాత్ నిరయస్సు సంగమః. మాత్రాత్మకత్వాత్ నిరయ సుసంగమః. మానిని మోక్షమునకు సమస్త సంపదలకు ప్రభునైన నన్ను పొందిన పిమ్మటయు కేవలము లౌకిక సంపదలకే ఆశపడువారు మందభాగ్యులు. అటువంటి ఐహిక లాభములు నరకమునందును లభింపగలవు. అట్టి జనులు ఇంద్రియ భోగరతులైన కారణం నా నరకమే వారికి తగిన స్థానము. భాష్యము: శ్రీకృష్ణుడే సర్వానందమునకు సమస్త ఐశ్వర్యములకు మూలము కనుక సాక్షాత్తుగా అతడే పరమానందము, మహోన్నత ఐశ్వర్యవంతుడు, అమట అమట నిర్వివాదాంశం కనుక శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో సర్వదా నెలకొనటియే మన నిజమైన స్వార్థగతి కాగలదు. నతే విదుహు స్వార్థగతిం హి విష్ణు. దేవదేవుడ విష్ణువును పొందుటయే తమ నిజమైన స్వార్థగతి అని మూడులు ఎరగలేరు అని భక్త ప్రహ్లాదుడు పలికిన. భాగవతం 7.5.31. స్త్రీ సాంగత్యము ఇతర ఇంద్రియ సుఖములు నరకములోనైనా అత్యంత సులభముగా లభించగలవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు అభిప్రాయపడ్డారు. పందులు, కుక్కలు, పావురముల వంటి అల్పజీవులనైనను మైదున సుఖానుభూతికి పుష్కలంగా అవకాశం కలిగి ఉండటం మన అనుభవంలోనిదే. కనుక కృష్ణ భక్తి భావనాయుతులగుటకు సువర్ణావకాశం కలిగి ఉన్నట్టు నవీన మానవులు కుక్కలు, పిల్లుల వలె భోగించుటను మేలను తలచుటకు దురదృష్టకరము. ఇది భౌతిక పురోగతి పేరిట చలామణి అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. దండవత్సండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే చాలా ముఖ్యమైన విషయం. మనము ఎన్ని రోజులు కృష్ణ చైతన్యంలో ఉన్నప్పటికీ కూడా కృష్ణ భక్తులు కూడా చాలా మంది ఏమిటి అంటే కృష్ణ భక్తులు చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది శుద్ధ భక్తులు ఉంటే కొంతమంది సాధక భక్తులు ఉంటారు. ఇంకొందరు ఏమిటి అంటే మేము కూడా ఏదో ఒక సంఘాన్ని ఆశ్రయించాలి. మేము కూడా ఏదో ఒక గ్రూప్ లో ఉండాలి. అంటే ఏమిటి అంటే మానవుడు ఏమిటి ఒక సంఘజీవి. సంఘంతోని సాంగత్యం లేకుండా ఉండలేడు. అది ఏదైనా ఒక సంఘం. ఇప్పుడు కొంతమంది చూడుంటే కుక్కల అభిమానులందరూ కుక్కల సంఘం పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని స్ట్రెస్ ని పోగొట్టుకోవడానికి కేవలము లాఫింగ్ క్లబ్స్ అని పెడుతూ ఉంటారు. అంటే ఏమిటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను కూడా ఇస్కాన్ లో జాయిన్ అవుతానని జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళమా మనము లేకపోతే కృష్ణ భక్తులమా అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణ భక్తిని ఎవరైతే కేవలము ఎలా చూస్తారంటే కొంతమంది కృష్ణుడిని నేనేం కోరుకుంటే నాకేది కావాలి అంటే అది ఇవ్వాలి. ఎప్పుడైతే కృష్ణుడు అది ఇవ్వడో అప్పుడు ఆయన నాకు అవసరం లేదు. అంటే ఏమిటి? కృష్ణుడికి మనం సేవ చేయాల్సింది పోయి కేవలం కృష్ణుడితోని సేవ చేయించుకోవడానికే సిద్ధంగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఎవరు మనకు భగవద్గీతలో చెప్తారు. కృష్ణుడిని చేరేవాళ్ళు ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ జ్ఞాని. భరతర్షభ. అంటే వాళ్ళు అర్థార్థి అన్నమాట. అంటే కోరికలతోని వచ్చేవాళ్ళు. ఎంతకాలం కృష్ణుడిని మనము కోరికలు తీర్చేవాడిగా చూసుకుంటా ఉంటామో, అప్పటి వరకు మన జీవితంలో ఎటువంటి మార్పు లేదు. సాధక స్టేజ్‌లో మనము కనీసం ఫస్ట్ స్టెప్ కూడా దాటనట్టు. మనకి ఎప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు కృష్ణుడి దగ్గరికి వెళ్తే కోరిక తీరలేదు కాబట్టి, నేను వేరే దేవీ దేవత దగ్గరికి వెళ్తాను అని వేరే దేవతలను కూడా పూజిస్తూ ఉంటారు. కృష్ణుడిని ఇప్పుడు మనం కేవలము కృష్ణుడిని కోరికలు తీర్చే వ్యక్తిగా కాకుండా, కేవలం భగవంతుడు మాత్రమే ఆయనకి నేను సేవను మాత్రం చేస్తాను. ఆయన నుంచి ఏమి ఆశించని స్థాయికి వెళ్ళాలి అంటే, మనం ఎలా వెళ్ళగలం? ఇక్కడ చెప్తున్నారు చూడండి. సెకండ్ పారాగ్రాఫ్‌లో ఏమంటున్నారు? ఎప్పుడు కూడా భౌతికమైన కోరికల్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ స్థాయి ఏమిటి? మనము ఏదైనా నీ కోరిక కావాలి అంటే, నువ్వు ఏదైనా ఒక జంతువు శరీరంలో కూడా తీర్చుకోవచ్చు.
మనిషి శరీరం ఎందుకిచ్చాడు దేవుడు మనకి? మనకి జ్ఞానాన్ని ఎందుకిచ్చాడు? మనము ఎప్పుడైతే మన చైతన్యాన్ని మార్చుకుంటూ ఉంటామో, అప్పుడు మన జన్మ మారుతూ ఉంటుంది. చైతన్యం మారనంత కాలము మన జన్మ అనేది మారదు. అంటే ఏమిటి? ఇప్పుడు నేను నా చైతన్యం అనేది ఒక జంతువులాగా నేను ప్రవర్తిస్తున్నాననుకోండి, వచ్చే జన్మలో నాకు జంతువు శరీరం ఇవ్వబడుతుంది. ఒకవేళ నా చైతన్యాన్ని నేను ఉన్నతి చేసుకుంటే, వచ్చే జన్మలో ఉన్నతి పొందిన శరీరం ఇవ్వబడుతుంది. మనం అర్థం చేసుకోవచ్చు. మానవుల్లో కూడా ఎన్ని లక్షల రకాల మానవులున్నారు? 4,00,000 మానవులు 4,00,000 రకాల మానవులున్నారు. అంటే చూడ్డానికి అందరికీ 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, చేతులు, కాళ్ళు ఉంటాయి. కానీ వాళ్ళ చైతన్యంలో మార్పుంటుంది. ఏమన్నా మార్పుంటుందా? ప్రతి మనిషి కూడా చూడ్డానికి ఒకే విధంగా ఉంటాడు. కానీ వాళ్ళ చైతన్యంలో ఉండే స్థితిని బట్టి, మార్పుని బట్టే వాళ్ళకి ఒక్కొక్క శరీరము అనేది లభిస్తుంది. అంటే కేవలం మానవులుగానే మనం ఎన్నో రకాల జన్మలు తీసుకొని ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించారనుకోండి, మీ చైతన్యం ఉన్నతిగా ఉంటుంది. ఒకవేళ వైష్ణవుల కుటుంబంలో జన్మిస్తే మీ చైతన్యం ఇంకా ఉన్నతి పొందుతుంది. ఒక వైశ్యులుగా, శూద్రులుగా ఉంటే మన చైతన్యం వేరుగా ఉంటుంది. అంటే కొన్ని సార్లు మన చైతన్యానికి మనం ఉన్నటువంటి కుటుంబము, కుటుంబ సభ్యులు, సమాజం కూడా తోడ్పడుతుంది. కానీ ఎవరైతే పుట్టిన పరిస్థితుల్ని, సమాజాన్ని, కుటుంబ సభ్యుల్ని పక్కకు పెట్టి ముందుకు వెళ్తారో వాళ్ళు వాళ్ళ చైతన్యాన్ని పురోగతి చెందించుకోగలరు. చైతన్యం అనేది వృద్ధి చెందకుండా మన తదుపరి జన్మలో వృద్ధి అనేది ఉండదు. ఇప్పుడు మనం ఎక్కువగా నువ్వు ఎటువంటి స్థితిలో, ఎటువంటి భావంలో ఉంటావో దాన్ని బట్టి నీ వచ్చే జన్మ అని చెప్తూ ఉంటాం. అంటే ఏమిటి? మనం ఎప్పుడూ కూడా మన చైతన్యాన్ని వృద్ధి చేసుకోవాలి. అది ఎంత ఉన్నతంగా మారుతూ ఉంటే మన జన్మ అలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము భాగవతంలో దక్షుడి యొక్క చరిత్ర చూసాం. 4వ స్కందంలో దక్షుడు మరియు శివుడిని గురించి చూస్తున్నాం. ఆ మొత్తం మొత్తం క్యాంటోలో ముందుగా చెప్పారు ఈ దక్షుడి క్యారెక్టరైజేషను, శివుడి క్యారెక్టరైజేషను, దాంట్లో ముఖ్యంగా అక్కడ ఎంతోమంది భక్తులు ఉన్నారు, దేవీ దేవతలు ఉన్నారు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇంకా బ్రాహ్మణులున్నారు, వైష్ణవులున్నారు, అందరూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళని చూస్తే ఒక్కొక్కళ్ళ యొక్క చైతన్యం ఒక్కొక్క విధంగా ఉంది. ఎందుకని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు భాగవతం 4వ స్కందంలో మనకు దేని గురించి చెప్తుంది అంటే, 4వ స్కందం మొత్తం కూడా మీరు భాగవతంలో 10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాలేమిటి? అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరేషానుకథ నిరోధో ముక్తిరాశ్రయః. అందులో ఏం చెప్పారు? 4వ స్కందంలో మనకి స్థానం గురించి చెప్పారు. అంటే మనకు ఉన్నటువంటి స్థానము ఏమిటి? మనం ఒక బల్లిలా ఉన్నామా? ఒక పిల్లిలా ఉన్నామా? ఒక నల్లిలా ఉన్నామా? ఒక మానవుడిలాగా ఉన్నామా? ఒక ఆవులా ఉన్నామా? ఒక ఏనుగులాగా ఉన్నామా? మనకిచ్చిన శరీరాన్ని బట్టి మన స్థానము నిర్ణయించబడి ఉంటుంది. నేను ఏ శరీరంలో ఉన్నానో దానికి తగ్గట్టే నేను ప్రవర్తిస్తాను. అంతకు మించి బియాండ్‌గా మనం ప్రవర్తించలేము. నువ్వు బియాండ్‌గా ప్రవర్తించాలి అంటే నీ చైతన్యం వృద్ధి చెందితే వచ్చే జన్మలో నీకు మంచి శరీరం, నీ చైతన్యానికి తగిన శరీరం లభిస్తే అప్పుడు మాత్రం నువ్వు ఉన్నతంగా ప్రవర్తించగలవు. అప్పటి వరకు మన స్థానము అనేది మనని ఎలా ఉండాలో అనేది నిర్దేశిస్తుంది. అయితే మనము ఈ విధంగా ఉన్నతి చెందినప్పుడే మనం అలా ఉన్నత జన్మని పొందుతూ చివరికి భగవంతుడి దగ్గరికి చేరే స్థితికొస్తాం. ఉత్తమ భక్తుల స్థితికి. ఇప్పుడు అది చెప్పడానికి మనకి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తూ ఉన్నారు? నా మా 4వ స్కందంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు దక్షుడిని చూసుకుంటే ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆయన అల్లుడు ఎంతో గొప్ప వైష్ణవుడు. ఆయన దగ్గర ఏ విధమైన లోపం లేదు అని తెలిసినా, కేవలం నాకు గౌరవం ఇవ్వలేదని ఒకటే ఒక్క కారణంతోని అల్లుడిని అంతగా నిందిస్తున్నాడు. అయితే అంతకుముందు ఆయనెవరు? తన కూతురు యొక్క భర్త. కూతురెవరు? సతీదేవి. సతీదేవి తనకి చాలా ప్రియమైన కూతురు. అందరికంటే చిన్నామె కాబట్టి చాలా ప్రియం. అయితే ఏం జరిగింది? ఇంతకంటే ముందు సతీదేవి అంటే ఎంతో ప్రియమైనప్పటికీ, ఇప్పుడు ఆయనకు అంత కోపం రావడానికి ఏమిటి కారణము? సతీదేవిని అలా అవమానించడానికి కారణం ఏమిటి అంటే, మనము ఈ భౌతికమైన లోకంలో
మనం అర్థం చేసుకోవాలి. మనం ఏమి ఆలోచిస్తూ ఉన్నాము? ఎప్పుడు కూడా నేను, నా కుటుంబం దాన్ని మీదనే మనం ఎక్కువ డిపెండ్ అయిపోయి ఉంటాం. ఎంతగా సాంగత్యం పొందుతామంటే, నేను, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు. మరి ఇంత గొప్పగా నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, ఏదైనా ఒక చిన్న పరిస్థితి మారినంత మాత్రాన, ఆ మనిషితోని బంధాన్ని నువ్వు ఎలా పోగొట్టుకుంటున్నావు? అంటే, మనిషి ఏదైనా ఒక పరిస్థితి మారినప్పుడు ఎంతో ప్రియమైన వాళ్ళను కూడా వదులుకోగలడు. మనకు ఉదాహరణ ఎవరు? దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి ఏం చేశాడు? ప్రియమైన కూతురుతోని బంధాన్ని వదిలేసుకున్నాడు. ఇలా మనం ఇప్పుడు కలియుగంలో చూస్తే ఎంతో మంది తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు, భార్యను వదిలేసిన భర్త, భర్తను వదిలేసిన భార్య. అంటే ఇంతకుముందు ఎంతో ప్రేమగా ఉంటారు. ఇప్పుడు నీకెందుకు అంత మార్పొచ్చింది నీ ఆలోచనలో? అంటే నీకు నచ్చని విషయము, నిన్ను బాధపెట్టిన విషయం ఉంటే నువ్వు దేన్నైనా వదులుకుంటావు. మన చైతన్యము ఎప్పుడు కూడా ఈ కలియుగంలో ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా నేను, నా చుట్టే తిరుగుతుంది. నేను, నాకెలా ఉండాలి? నా భర్త నన్ను మంచిగా చూసుకుంటే ఆయనని నేనిష్టపడతాను. ఒకవేళ నన్ను మంచిగా చూసుకోపోతే నేనిష్టపడను. నేను నా చుట్టూ అనే తిరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్యమైన ప్రతీకగా, ఉదాహరణగా ఉన్నారు ఎవరు? దక్షుడు. దక్షుడిని చూస్తే ఈ కలియుగంలోని ప్రతి వ్యక్తిని కూడా చూడొచ్చు. మనం అందులో చూసుకోవచ్చు. నీ చైతన్యము కనుక దక్షుడిలా ఉంటే, దక్షుడికి చివరికి ఆయనెవరు? నందీశ్వరుడు. ఏమని శాపమిచ్చాడండి దక్షుడికి? ఎవరికైనా గుర్తుందా? మేక మొహం వస్తుంది నీకు. ఆ! మేక మొహం మేక తలకాయ వస్తుంది. ఎందుకు తలకేస్తుంది. మేక తలకాయ రావాలని శాపమిచ్చాడు? మేక అన్నిటికంటే అధమ జంతువు. దానికి ఏ విధమైన ప్రత్యేకమైన తెలివితేటలు లేవు. ఫస్ట్ ఎవరైనా భోజనంగా తీసుకోవాలంటే మాంసాహారాన్ని మేక మాంసాన్నే తీసుకుంటారు. అటువంటి మేక స్థానాన్ని ఇచ్చాడు. అంటే ఏమిటి? నీకున్నటువంటి ఆలోచనకి, నీకున్న చైతన్యానికి, నీకున్న అర్హత మేక తలకాయని. అంటే ఏమిటి? మనకున్న చైతన్యాన్ని బట్టి మన వచ్చే జన్మ అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు నీ స్థానం ఎలా ఉంది? నువ్వు తర్వాత ఉన్నతి పొందుతావా? నీ స్థానాన్ని వృద్ధి చేసుకుంటావా? పతనమవుతావా? అనేది మన చేతిలోనే ఆధారపడి ఉంది. అంటే అక్కడ కేవలం దక్షుడు మాత్రమే కాదు. దక్షుడు అందరికంటే అధమ స్థితిలో ఉన్నాడు. శివుడేమో అందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఒక గొప్ప భక్తుడు, ఒక వైష్ణవుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనడానికి ఉదాహరణగా శివుడు ఉన్నాడు. అంటే ఏం చెప్తున్నారు? ఆయన ఎప్పుడు కూడా కేవలం శ్రీకృష్ణ భగవానుడిని కూడా ధ్యానిస్తూ ఆయన్నే మననం చేసుకుంటూ ఉన్నారు. అంటే నీ స్థానము మారాలి అంటే, నీ స్థానం గోలోక ధామానికి వెళ్ళాలంటే, నీ చైతన్యం వృద్ధి చెందాలి అంటే, అప్పుడు మనం శివుడిలాగా ప్రవర్తించాలి. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దక్షుడిలాగా ఉన్నాం. దక్షుడి నుంచి శివుడి స్థాయికి రావాలి అంటే మన సాధన ఎలా ఉండాలి? అది అక్కడ తెలుసుకోవాలి మనం. ఇక్కడ సతీదేవి ఎలా ఉంది? సతీదేవి మనం ఒక సామాన్యమైన భార్యగా చూసుకుంటే, మనకు ఆమెలో ఎంతో గొప్పదైన పతివ్రత లక్షణాలు ఎన్నో ఉంటాయి. నేను అంటే ఆమె ఖచ్చితంగా నిర్ణయం చేసుకుంది. తన యొక్క బంధం కేవలం భర్తతోనే. నా భర్తతోనే నా అస్తిత్వము. నా భర్త లేకుండా నా అస్తిత్వం లేదు. ఇప్పుడు దక్షుడు నా అస్తిత్వం అనేది దాక్షాయినిగా ఉంది. నీతో ఉంది నా అస్తిత్వం కాబట్టి ఇటువంటి అస్తిత్వం ఉన్నటువంటి శరీరం నాకు అవసరం లేదు అని ఆ శరీరాన్ని త్యజించింది. అంటే ఏమిటి? సతీదేవి 100% వన్ పాయింట్ ఫోకస్డ్‌గా ఉంది. నేను అంటే నా భర్త గొప్ప భక్తుడు. నేను ఆయనకు మాత్రమే నేను విధేయురాలినై ఉంటాను. ఆయనే నా ఆశ్రయము. అంటే ఎవరు? నా ఆశ్రయము నా భర్త అని 100% ఆమె నమ్మింది కాబట్టి, ఆమె దాక్షాయినిగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని వదిలేసింది. అంటే ఏమిటి? మనము ఏం చేస్తున్నాము? ఎలా ఉన్నాము? ఏం కోరుకుంటున్నాం? మనం దేన్ని ఆశ్రయిస్తున్నాము? అనేది ముఖ్యమైన విషయం. మనం భౌతికమైన కోరికల్ని ఆశ్రయిస్తున్నాము. అంటే ఇప్పుడు మనం కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి. ఏం కోరిక కోరుకుంటాం? మనం ఏం ఆలోచిస్తున్నాము? మన మనసులో ఏం కోరిక ఉంది? వెళ్లి అక్కడ అదే కోరుకుంటాం. వేరే ఎందుకు కోరుకుంటాం? నేను కోరిక అది కోరుకున్నానండి. కానీ నా మనసులో ఉంది వేరే. అలా జరుగుతుందా ఎప్పుడైనా? మనం ఏం కోరుకుంటామో అదే ఆలోచిస్తాం. అంటే నాకు ఇదే ముఖ్యమైనది. అలా
ఆలోచిస్తే మన చైతన్యం ఏ విధంగా ఉంది ఇక్కడ చూడండి. నీ చైతన్యము అధమ స్థితిలో ఉంటే నువ్వు జంతువు స్థాయికి పడిపోయి జంతువు అనుభవించే సుఖాల్ని అనుభవిస్తూ ఉంటావు. కానీ జంతువులాగా ఉండాలా? లేకపోతే భయపడుతూ దక్షుడికి భయపడుతూ ఉండేటువంటి అక్కడ ఉన్న బ్రాహ్మణుల్లాగా ఉండాలా? లేకపోతే దక్షుల్లాగా ఉండాలా? భక్తుల్లాగా ఉన్నా గాని కోపాన్ని నిగ్రహించుకోలేక నందీశ్వరుల్లాగా ఉండాలా? లేకపోతే శుద్ధ భక్తుడైనటువంటి శివుడిలా ఉండాలా? మన స్థానం ఎలా ఉండాలి అనేది మనకు నిర్ణయించుకుంటే, అప్పుడు మన సాధన ఎలా ఉండాలనేది నిర్ణయం అవుతుంది. నీకు నీ లక్ష్యమే సరిగ్గా లేనప్పుడు, మన సాధన ఎలా బావుంటుంది? ఇక్కడ చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటారో, వాళ్ళ స్థానం మారుతుంది. దాన్ని బట్టే వాళ్ళ చైతన్యం మారుతుంది. ఈ 53వ శ్లోకంలో మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 54వ శ్లోకము నిర్మోహ గంగామాతాజీ. శ్రీకృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు. ద్వి దిష్ట్యా గృహేశ్వర్య స్వకృన్మయీ త్వయి త్వయా దృష్ట్యా గృహేశ్వర్య సకృన్మయ త్వయి కృతానువృత్తేర్భవమోచనీ కలై కృతానువృత్తిర్భవమోచని కలైః సుదుష్కరాసౌ సుతరాం దురాశిషో సుదుష్కరాసౌ సుతరాం దురాశిషో హ్యాసుంభరాయా నికృతిం జుషస్త్రియా. యాశుంభరాయ నిష్కృతిం జుషుశ్రియాః. ఓ గృహేశ్ ఒక చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. ఓ గృహేశ్వరి, భవమోచనమును కలిగించే నా భక్తియుత సేవను అదృష్టవశాత్తుగా నీవు నిరంతరము వనరించితివి. అసూయాపరులకు అట్టి సేవ దుష్కరమే అగును. ముఖ్యముగా దురాశ కలిగినది, కేవలము ఇంద్రియ భోగార్థమే జీవించినది కపటి అయిన వనితకు అట్టి సేవ సాధ్యపడదు. భాష్యము: భక్తియుత సేవ మనుజునకు సులభముగా భవమోచనను కలిగించును. కనుక ప్రతి ఒక్కరూ ముక్తిని పొందగా ఈ ప్రపంచమే మిగులకుండా పోతుందా అని శ్రీల జీవగోస్వామి ఒక ప్రశ్నని వేసిరి. ఆయనే దానికి సమాధానము చెబుతూ అటువంటి ప్రమాదమేమియూ లేదని పలికిరి. అసూయాపరులకు, కపటులకు, ఇంద్రియభోగ పరాయణులకు శ్రద్ధతో భగవంతుని సేవించుట దుష్కరము. ప్రపంచంలో అటువంటి జనులకు కొరత లేదు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనము ఇక్కడ రుక్మిణీదేవిని ఒక భార్యగా కాకుండా ఒక భక్తురాలుగా చూస్తే, ఈమె ఎంతో భక్తితోని సేవ చేసింది. అంటే ఇక్కడ ఎవరికైనా నువ్వు సేవ చెయ్యాలి అనుకుంటే వాళ్ళ పట్ల ఎంతో కొంత అసూయ ఉన్నా మనము వాళ్ళకి సేవ అనేది చేయలేము. ఇప్పుడు చూడండి, మనం ఎక్కువగా సేవ చేస్తూ ఉంటాం. మన కుటుంబ సభ్యులకి సేవ చేస్తాం. బయటి వాళ్ళకి సేవ చెయ్యాలి అంటే నేనెందుకు వాళ్ళకి సేవ చెయ్యాలి? ఒకవేళ చేసినా సరే కొన్ని పరిస్థితుల్లో బంధువులకి చేశాము అని చెప్పుకుంటాం. పోనీ చెప్పుకోలేదు, ఇంకో పరిస్థితి వస్తుంది. నేను వెళ్లి వాళ్ళ ఇంట్లో సేవ చేశాను. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు నా ఇంటికొచ్చి చెయ్యలేదు. అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఏమన్నా సేవ చేస్తే తిరిగి. కానీ ఎప్పుడైతే ఎవరి పట్లయితే అసూయ ఉండదో, నా అని అనుకుంటామో వాళ్ళకు మాత్రం నిస్వార్థమైన సేవ చేస్తాం. అలా మనం ఎవరి గురించి అనుకుంటాం? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడిని ఎవరైతే భక్తులు అసూయ చెందరు ఆయన్ని చూసి. అసూయ లేని దగ్గర సేవ ఉంటుంది. ఎక్కడైతే అసూయ ఉంటుందో అక్కడ సేవ అనేది ఉండదు. చూడండి, ఎక్కువగా ఈ కలియుగంలో ఇంట్లో కోడలు అత్తగారికి సేవ చేయదు. అత్తగారికి కోడలికి అవసరమైనప్పుడు సేవ చేయదు. ఎందుకంటే ఒకరి పట్ల ఒకళ్ళకి అసూయ. ఆడపడుచులు చెయ్యరు, వదినలు చెయ్యరు. కారణం ఏమిటి? అసూయ. కానీ నీ బిడ్డకు చేసుకుంటావు, నీ భర్తకు చేస్తావు. ఎందుకంటే వాళ్ళ పట్ల నీకు అసూయ లేదు, ప్రేమ ఉంది. మనము సేవ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన మనోభావం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఎవరి పట్ల ప్రేమ ఉందో వాళ్ళకి సేవ చేస్తావు. ప్రేమ లేని దగ్గర సేవ అనేది ఉండదు. కొంతమంది చూడండి, భార్యాభర్తలు కూడా ఒకళ్ళకొకళ్ళు సేవ చేయరు. అంటే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ సఫిషియెంట్ గా లేదు.
ప్రేమ ఉంది కానీ ఎంతో కొంత ఉంది, పూర్తి స్థాయిలో ప్రేమ లేదు. ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ సేవ ఉండదు. ప్రేమ ఉన్న దగ్గర సేవ ఆటోమేటిక్ గా ఉంటుంది. అందుకని మనము ఖచ్చితంగా ఒకటి ఆలోచించాలి. మనము ఎంతగా మన బంధువులతోని, కుటుంబ సభ్యులతోని అటాచ్ అయ్యి ఉంటున్నాం. అలా అని డిటాచ్ కాకూడదు. మనం ఎప్పుడైనా ఏదైనా మన చైతన్యంలో మార్పు వస్తే అది శారీరకంగా బయటికి అందరి ముందల చూపించకూడదు. మానసికంగా ఉండాలి మన చైతన్యం వృద్ధి అనేది. మనము అందరితోనే ఉండాలి, అందరికీ సేవ చేయాలి. వాళ్ళతోని అటాచ్‌మెంట్ పెంచుకోకూడదు. అది చాలా కాన్షియస్‌గా ఉండాలి. నువ్వు బయటికి చూపించావనుకోండి, అందరూ మనకి ఎదురు తిరుగుతారు. బయటికి మాత్రం అటాచ్‌మెంటే ఉన్నట్టే ఉండాలి. కానీ లోపల డిటాచ్డ్‌గా ఉండాలి. ఎలా? ఒక కమల పువ్వు బురదలో ఉంటుంది. కానీ బురదని అంటించుకోదు. కొంచెం కూడా అంటదు దానికి. అందుకనే బురదలో ఉన్న కమల పువ్వుని తీసుకొచ్చి మనం భగవంతుడికి ఆఫర్ చేస్తాం. అన్నిటికంటే ఎంత అందమైన పువ్వంటే కమల పువ్వు. మనం కృష్ణుడిని పోల్చాలి అంటే కూడా కమల పువ్వుతోనే పోలుస్తాం. పద్మం లాగా ఉంది నీ ముఖం. పద్మం లాంటి పాదాలు, పద్మం లాంటి కళ్ళు. అంటే ఏమిటి? అది ఎంతో గొప్పది కాబట్టే గదా! భగవంతుడి యొక్క ప్రతి అంగాన్ని పద్మంతో పోలుస్తున్నాం. అటువంటి పద్మం బురదలోంచొస్తుంది. కానీ బురదను అంటించుకోదు కాబట్టి అది భగవంతుడి పాద పద్మాలకి చేరింది. అదే బురదను అంటించుకుంటే దాన్ని తీసుకుంటామా? తీసుకోము. అలా మనము ఈ బంధాల్లోనే ఉండాలి. బయటికి చూడ్డానికి బంధాల్లోనే ఉన్నట్టుండాలి. కానీ మన మనసుకి ఆ బంధాలను అంటించుకోకూడదు. ఇదేమి ఒక్క రోజులో వచ్చేది కాదు. దీనికి ఎంతో సాధన అవసరం. సాధన అనేది మనం ఎలా చేస్తున్నాము, దాన్ని బట్టి మనం ఎంత డిటాచ్ అవుతున్నాము అనేది ఉంటుంది. మనం కొలమానం పెట్టుకోవాలి. నేను ఎలా ఉన్నాను ఇంతకుముందు, ఇప్పుడు ఎలా ఉన్నాను? ఈ నెలలో నాలో ఎంత మార్పొచ్చింది? ఈ సంవత్సరంలో ఎంత మార్పొచ్చింది? ప్రతి ఒక్క పరిస్థితికి, ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను? దాన్ని బట్టి నా ప్రవర్తనని బట్టి నా సాధన. నా సాధనని బట్టి నా ప్రవర్తన ఉంటుంది. ఒకవేళ ఇంకా మనము పురోగతి చెందలేదు అంటే మన సాధన ఇంకా బాగా మెరుగుపరుచుకోవాలి అని అర్థం అక్కడ. ఓకే. నెక్స్ట్ 55 శ్లోక మాతాజీ, మంజులత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నత్వాదృశీం ప్రణయీనాం గృహీణాం గృహేషు నత్వాదృశీం ప్రణయినీం గృహీణీం గృహేషు పశ్యామి మానినీయయా స్వవివిహాహ కాలే పశ్యామి మానినీయయా స్వవివాహ కాలే ప్రాప్తాన్ నృపాన్నా విగణయ్య రహోహరో మే. ప్రాప్తాన్ నృపాన్నా విహగణయ్య రహోహరో మే. ప్రస్థాపితో ద్విజ ఉపశ్రుత సత్కదస్య. ప్రస్థాపితో ద్విజ ఉపశ్రుత సత్కదస్య. మానిని, నా మందిరములన్నిటిలోనూ నీవలే ప్రేమించడి అన్యపత్ని నాకు కానరాదు. నీ వివాహ కాలములో నిన్ను చేపట్టుటకు వచ్చిన రాజులందరినీ నీవు త్రోసిపుచ్చి నన్ను గూర్చిన ప్రామాణిక కథనమును వినియున్న కారణము చేత బ్రాహ్మణునితో నీ రహస్య సందేశమును నాకు పంపితివి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడి పత్నులందరినీ కూడా మనము భార్యలుగా చూస్తున్నాం. వాళ్ళెవ్వరూ కూడా మనము భార్య అనే భావంతో చూడొద్దు. వాళ్ళందరూ కూడా భక్తులే. భక్తులనే భావంతో చూస్తే ఒకళ్ళు ఉత్తమ భక్తులు, ఇంకొకళ్ళు సాధన భక్తులు, ఇంకొకళ్ళు మధ్యమ స్థాయి భక్తులు అని చెప్పవచ్చు. ఒకవేళ అందరినీ కూడా భార్యలుగా చూస్తే ఎందుకు ఒక భార్య గొప్పది, ఇంకొక భార్య తక్కువ స్థాయిలో ఉంటుంది? దాన్ని దేనితోని చూస్తాం? భౌతికమైన స్థాయిలో చూస్తే అందరూ సమానమే. ఏదైనా ఉంటే కొద్దిగా ఒకళ్ళు ఎక్కువగా సేవ చేయొచ్చు, కొంచెం తక్కువగా సేవ చేయొచ్చు. కానీ దాంతో మాత్రాన శ్రీకృష్ణ భగవానుడు కొలమానం చెయ్యరు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? అన్య పత్ని, నీ విధంగా ప్రేమించే అన్య పత్ని నాకు కానరాదు అంటున్నారు. అంటే నువ్వు ఎంత బాగా ప్రేమిస్తావో నన్ను, ఎంత బాగా నాకు సేవ చేస్తావో, ఎంత వినయంతోని ఉంటావో అటువంటి భార్య నాకు కనిపించదు అంటున్నారు. ఇక్కడ ఆమె ఇక్కడ భార్య అని కాదు, ఒక భక్తురాలుగా చూస్తే
ఒక భక్తురాలు ఏ విధంగా సేవ చేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడిని ఎవరు కూడా, ఏ భార్య కూడా తన అందంతోని కానీ, తెలివితేటలతో కానీ, తన ఐశ్వర్యంతో కానీ కృష్ణుడిని ఎవరు కృష్ణుడి యొక్క మనసుని గెలుచుకోలేరు. కృష్ణుడి యొక్క మనసుని ఎవరు గెలుచుకోగలరు అంటే కేవలము మన భక్తి భావంతోనే ఆయన మనసుని గెలుచుకోగలం. ఇప్పుడు మనకు అనిపించొచ్చు, ఎందుకు కృష్ణుడిని గెలుచుకోలేరు అంటే, అసలు ఆయన చూడండి మొత్తము ద్వారకలో ఎంత ఐశ్వర్యం ఉంది. ఎంతమంది 16,108 మంది భార్యలకి వేరు వేరు భవనాలు నిర్మించి పెట్టారాయన. ప్రతి ఒక్కళ్ళకి 10 మంది పిల్లలు. అంతమందిని ఆయన పోషిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఐశ్వర్యం ఎంత? ఆయన ఐశ్వర్యం ముందు ఏదో ఒక భార్య పుట్టింటి నుంచి తెచ్చే ఐశ్వర్యం ఏమన్నా గొప్పదా? ఆయన దగ్గర లేదా అది? నువ్వు గొప్పగా దేవాది దేవుడని, మొత్తం ప్రపంచం ఆయనదే అని అంతగా నువ్వు ఆలోచించక్కర్లా. అక్కడిన ద్వారకలోనే చూస్తే అందరిని ఆయనే పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు. ఆయనకి ఎంత శక్తి సామర్థ్యాలున్నాయి కృష్ణుడికి అంటే, ఒకటే రోజు రాత్రి ద్వారక అనే పట్టణాన్ని నిర్మించి, ఆ మధురలో ఉన్న పట్టణ వాసులందరినీ కూడా ద్వారకకి తీసుకొచ్చుంటారు. అంటే ఆయన శక్తి సామర్థ్యాలెంత? అంత శక్తి సామర్థ్యాలున్న ఆయన్ని ఎవరైనా శక్తితోని కానీ, సంపదతో కానీ, కృష్ణుడికున్న తెలివితేటలు ఎవరికైనా ఉన్నాయా? ఎవరైనా గెలవగలరా? కృష్ణుడిని కేవలం భక్తి భావంతోనే ఆయన్ని గెలుచుకోగలం. అంత భక్తి భావం ఉంది ఎవరికి? రుక్మిణీదేవికి. రుక్మిణీదేవి స్వయంగా లక్ష్మీదేవి అవతారం. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అవతారంలో ఎలా విష్ణువుని సేవిస్తూ ఉందో, అలానే రుక్మిణీదేవి ఇక్కడ కృష్ణుడిని సేవిస్తూ ఉంది. సేవ ద్వారానే కృష్ణుడి మనసుని గెలుచుకోగలం. ఇప్పుడు కొంతమంది ఎక్కువగా ఇప్పుడు ఇది ఏమిటండి, ఆ స్త్రీల వ్రతాలని, నోములని, ఏమన్నా పూజలని చేస్తూ ఉంటారు. అందులో మనం వాటిల్లో చూస్తే మనం ఎక్కువగా ఏం చేస్తారంటే, ఆ వచ్చిన వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడం కోసము గొప్పగా అలంకరణ చేయడం, గొప్పగా బంగారాన్ని, వెండిని ప్రదర్శించడము. అంటే అక్కడ ఎవరిని ఇంప్రెస్ చేయాలని వాళ్ళ భావము. నీవు బయట వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయాలి అని భావం ఉంటే ఎప్పటికీ కృష్ణుడు ఇంప్రెస్ కాడు. కృష్ణుడిని ఇంప్రెస్ చేయాలి అంటే బయట వ్యక్తుల పట్ల నువ్వు అంత ఆసక్తి చూపించవు. ఎవరినో ఒకళ్ళని ఇంప్రెస్ చెయ్యాలి అనేది మన మనసులోంచి తీసేయాలి. ఎవరిని ఇంప్రెస్ చేయాలి? మనం అనుకోవచ్చు, నాతో పాటు ఇంతమంది బయట లోకంలో ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను వదిలేశాను మాతాజీ. నేను ఇప్పుడు గొప్ప భక్తురాలిని అయిపోయాను. నేను ఎంతో బాగా సాధన చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎవరిని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తాం? మన మెంటర్‌ని ఇంప్రెస్ చేయాలి. మన చుట్టూ ఉన్న మనతో పాటు ఉన్న భక్తుల సాంగత్యంలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఎప్పటికీ కూడా మనము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పటి వరకు మనకి కృష్ణ ప్రేమ దొరకదు. ఎప్పటివైతే కృష్ణుడే సెంటర్ గా ఉండి ఆయన్ని ప్రేమిస్తూ ఉంటామో ఇవన్నీ ఏమిటి? ఆటోమేటిక్ గా లభించేవి. వాటి కోసం మనం ఏం ప్రయత్నం చెయ్యవసరం లేదు. మన అర్హతను బట్టి కృష్ణుడు ఇస్తాడు. అయినా మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నామంటే కృష్ణుడికి దూరం అవుతున్నాము అని అర్థం. అందుకనే రుక్మిణీదేవి కృష్ణుడు పొగడగానే నిజమే నువ్వు అన్నది గ్రేటే అని సంకలు గుద్దుకోలా. ఏం చేసింది? తన స్థాయి ఏంటో చెప్పి కృష్ణుడి యొక్క స్థాయి ఏమిటో చెప్పింది. అంటే ఏమిటి? 100% వినయంతో తన స్థాయి ఏమిటో వాళ్ళు తెలుసుకున్న వాళ్ళే. అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో, వాళ్ళు చేసే ప్రతి పనిలో అది చూపిస్తారు. అంటే నీ మాట వేరుగా ఉంది, నువ్వు చేసే కర్మ వేరుగా ఉంది, కానీ నువ్వు చెప్పేది వేరుగా ఉందనుకో, నువ్వు బయటికి చెప్తున్నావు కానీ నువ్వు అది ఆచరించట్లేదు. కానీ రుక్మిణీదేవి ఏం చెప్తుందో, ఏం ఆలోచిస్తుందో అదే విధంగా సేవ చేసింది. అంటే ఏమిటి? మన మనసు, మన కర్మ, మన వాక్కు 3 సమానమైనప్పుడు అప్పుడు కృష్ణుడు మనసా వాచ కర్మన ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో అప్పుడు రుక్మిణీదేవిని ఎలా స్వీకరిస్తున్నాడో మనని కూడా అలా స్వీకరిస్తాడు. మనం ఏం చెప్తాం? చెప్పడానికి గొప్ప భక్తులుగా ఎన్నో మాటలు చెప్తారు. మీరు కాదండి, మేము కూడా. కానీ ఆచరణలో అది లేనప్పుడు అప్పుడు కృష్ణుడు ఎప్పుడు కూడా ప్రసన్నం అవడు. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేం చెప్తున్నాను, నేనేం చేస్తున్నాను, రెండిటికి పొంతన ఉందా? అది ఎప్పుడు మనని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్
56 శ్లోక. మాతాజీ ఆ, మాతాజీ మా పిన్ని ఇట్లానే అమ్మవారికి దసరా అప్పుడు మొత్తం ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టింది మాతాజీ, అలంకరించింది తయారు చేసి. నిద్ర చేయించాలని నైట్ కూడా వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో డ్రైవర్ మొత్తం తీసుకెళ్లిపోతాడు మాతాజీ. 170 సవర్లు బంగారం మొత్తం ఎత్తుకెళ్ళిపోతాడు. తర్వాత పొలిటికల్ లీడర్స్ ని పెట్టి అది పట్టుకున్నారులేండి, ఇంకా ఎప్పటికో వచ్చినాయి అవి. అంటే ఆ, దీనికి నేను ఒకటి చూడాలని. చెప్తాను మాతేజీ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము ఏదైనా ఒక భౌతికమైన ఏదైనా ఫంక్షన్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది? ఎవరైనా పొగుడుతారు, లేకపోతే ఎవరైనా నిందిస్తారు, లేకపోతే ఆ ఆ చేసే ఫంక్షన్ వల్ల ఏం జరుగుతుంది? ఎవరికో ఒకళ్ళకు మనకున్న ఆడంబరాన్ని చూపించుకోవడానికే ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా అది ఏదైనా గానీ వాళ్ళతో పంచుకుంటాం. భౌతికంగా ఏదైనా ఒకటి చేసినప్పుడు, చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఎవరికో ఒకళ్ళకి మనసు అనేది ఎజిటేట్ అవుతుంది. నువ్వు గొప్పగా చేస్తే చూసే వాళ్ళకి ఎజిటేట్ అవుతుంది. నువ్వు బాగా చెయ్యలేకపోతే చేసిన మనకి ఎజిటేట్ అవుతుంది. అంటే ఏమిటి? భౌతికమైనది ఏదైనా సరే మనకి ప్రసన్నతని ఇవ్వకపోగా, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అశాంతిని మిగిలిస్తుంది. కానీ నీకున్న అదే ధనంతోని కృష్ణ సేవ చేసి, కృష్ణుడికి ఒక ఉత్సవం చేశావనుకోండి, నువ్వు ఎంత ధనమైనా ఖర్చు పెట్టు. కొంతమంది ఏమీ లేకుండా అయినా రావచ్చు. ఇప్పుడు భక్తులు అంటే ఒక మందిరానికొస్తే అన్ని రకాల భక్తులుంటారు. కొంతమందికి ఎంతో ధనం ఉంటుంది, ఎంతో గొప్పగా చేస్తారు. కొంతమందికి ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒక రిక్షా తొక్కుకునేవాడు గూడా మందిరానికొస్తాడు. అందరూ సేమ్‌గా మందిరంలో పార్టిసిపేట్ చేసుకుంటారు. అందరూ ఉత్సవం చేసుకుంటారు. అందరూ సేమ్ ప్రసాదం తీసుకుంటారు. ఎవరికీ కూడా హెజిటేషన్ ఉండదు మనసులో. ఎవరికీ అశాంతి ఉండదు. ఇంకా వాళ్ళ మనసెంతో ప్రసన్నమయ్యి ప్రేమతోని భగవంతుడి యొక్క ప్రేమతోని నిండిపోతుంది. అందుకని ఏం చేయాలి అంటే, మనం ఉత్సవాలు చెయ్యాలి. కానీ కృష్ణుడికి ఉత్సవం చేయాలి. అందులో మనం అందరం కూడా పాల్గొనాలి. అంటే భౌతికమైనవి చేసుకోకూడదా అండి అంటే, వీలైనంత అవాయిడ్ చేయలేనప్పుడు చెయ్యండి. కానీ చెయ్యడం వల్ల మాత్రం ఎప్పుడు ఎవరికీ మనశ్శాంతి అయితే దొరకదు. ఇది కన్ఫర్మ్‌గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే చెయ్యండి. మనమిక్కడ చూడండి, ఎక్కువగా ఏమైనా ఫంక్షన్ చేస్తే బంధువుల్లో ఎవరో ఒకళ్ళు ఏదో అనడం, ఏదో ఒక గొడవ కావడం, ఎవరికోటి అశాంతి. అది తప్పకుండా జరుగుతుంది. అందుకనే ఏవో చెప్తూ ఉంటారు. పెళ్లి చేసినప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకూడదు అని. కానీ కృష్ణ ఉత్సవంలో ఎప్పుడు కూడా అలా జరగదు. మనము ఇప్పుడు కొన్ని భౌతికమైన ఫంక్షన్‌లు చేస్తాం. కానీ కృష్ణుడికి ఉత్సవం చేస్తూ కూడా అందులో కూడా భౌతికతని జోడించామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ పిన్ని గారికి ఉన్న బంగారు నగలందరూ అన్నీ ఎలా తీసుకొని పోయారో అలాంటి పరిస్థితి వస్తుంది. మనము భావంతోని చేయాలి కృష్ణ సేవ. కానీ అవసరమైనప్పుడు కృష్ణుడికి సేవ చేయడంలో తప్పు లేదు. కానీ ప్రదర్శన కోసం చేయకూడదు. అలా అని కృష్ణుడికి చేయకూడదా మాతాజీ? వెండి ప్లేట్‌లో మేము ప్రసాదం పెట్టకూడదా అండి? భోగా పెట్టకూడదా? పెట్టవచ్చు. కృష్ణుడికి వెండి ప్లేట్‌లో పెడుతున్నా అనే భావంతో పెట్టాలి. కానీ పక్కన వాళ్ళకి చూపించుకోవడం కోసం కాదు. ఏ భావంతో చేస్తున్నామో మనము దాన్ని బట్టే ఎదుటి వాళ్ళ మనసులో అటువంటి రిఫ్లెక్షనే వస్తుంది. భావం అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ 56. 56 మాతాజీ. నెక్స్ట్ ఎవరు? మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జతస్య ప్రోద్వాహ పర్వణి చ తద్వదమక్షగోష్ఠ్యాం ప్రోద్వాహ పర్విణి చ తద్వదమక్షగోష్ఠ్యాం దుఃఖ సముత్తమ సహోస్మధ యోగ భీత్య దుఃఖం సముత్తమః సహోస్మదయోగ భీత్యా నైవాబ్రవీః కిమపి తేన వయం జితాస్తే నైవాబ్రవీ కిమపి తేనా న వయం జితాస్తే. యుద్ధములో ఓడించబడి వికృతి రూపిణిగా చేయబడిన నీ అన్న తదనంతరము అనిరుద్ధ వివాహాది దినమున
జూతా క్రీడ సమయములో వధించబడినప్పుడు నీవు దుస్సహమగు దుఃఖమును పొందినను నా వియోగ భయముచే ఒక్క మాటైనను పలకలేదు. అట్టి మౌనముచే నీవు నన్ను జయించితివి. ప్రభుపాద వారి భాష్యము. అధ్యాయములలో వర్ణింపబడనున్న సంఘటనను శ్రీకృష్ణుడు ఇచ్చట సూచించుచున్నాడు. అనగా రుక్మిణి కృష్ణుడు ఈ సంవాదమును అనిరుద్ధ వివాహానంతరము జరిగి ఉండవచ్చు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యుద్ధం జరిగిన తర్వాత ఎప్పుడైతే రుక్మిణి దేవిని తీసుకొని వస్తారు కదా, తీసుకొని వచ్చినప్పుడు ఆ సమయంలో బలరాముడికి మరియు కృష్ణుడికి రుక్మిణి దేవి యొక్క అన్నగారైన రుక్మికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. కానీ సంహరించకుండా కేవలం అవమానించి వదిలేస్తారు. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది? అనిరుద్ధుడి వివాహ సమయంలో కూడా ఆయన రుక్మి యొక్క కూతురుతోని వివాహం జరుగుతుంది అనమాట. మళ్ళీ వాళ్ళతోని బంధం అనేది ఏర్పడుతుంది, వాళ్ళ కుటుంబంతోని. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ జూత క్రీడలో బలరాముడు ఆ రుక్మిణి వధిస్తాడు. వధించినప్పుడు యాక్చువల్ గా వధించింది ఎవరు? శ్రీకృష్ణ భగవాన్ యొక్క అన్నగారు. ఎవరిని వధించారు? రుక్మిణి దేవి యొక్క అన్నగారిని వధించారు. ఆటోమేటిక్ గా మనస్పర్ధ వస్తుంది. మీ అన్నయ్య మా అన్నయ్యని ఎందుకు ఇలా అన్నాడు? మన కుటుంబంలో జస్ట్ మాట అంటే కూడా కోపం వచ్చి గొడవలు పెట్టుకుంటారు. కానీ వధించిన తర్వాత కూడా రుక్మిణి దేవి ఒక్క మాట అనలేదంట. ఎందుకనలేదు? అక్కడ కూడా మనం కేవలం ఒక భర్త అని చూడకూడదు. భగవంతుడు ఏం చేసినా సరే అది ఆయన ఇష్టం. ఆ భావన ఎలా ఉంది అంటే, మనకి చైతన్య మహాప్రభు శిష్టాష్టకం యొక్క చివరి శ్లోకంలో చెప్తారు. చివరి శ్లోకం ఏంటిదంటే, ఆశ్లిష్యవా పాదరతాం పినష్టుమా. ఆ శ్లోకంలో ఏం చెప్తారు? నా జీవితంలో జరిగే ఏ విషయమైనా నీ ఇష్టం. నాతో ఎలా ప్రవర్తిస్తావు అనేది నీ ఇష్టం. దాని మీద నాకు ఏ విధమైన కంట్రోల్ అనేది నాకు అవసరం లేదు. ఇలా ఏం చేశావు? ఎందుకు చేశావు? నన్ను ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని నేను ప్రశ్నించను ఎప్పుడు కూడా అని రాధారాణి యొక్క భావంతోని చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఇక్కడ కూడా రుక్మిణీదేవి ఎలా ఉంది? నా అన్నగారిని నువ్వు వధించినప్పటికీ మీ అన్నగారు, ఒకవేళ నేను పరుషంగా ఏమైనా మాట్లాడితే కృష్ణుడితోనే ఏమైనా వియోగం వస్తుందేమో, కొంత సమయమైనా నేను కృష్ణుడికి దూరం అవ్వాల్సి వస్తుందేమో, కొంత సమయమైనా నేను మాట్లాడకుండా ఉండవలసి వస్తుందేమో అని ఎంత బాధ అనిపించినప్పటికీ ఒక్క మాట కూడా పలకలేదంట. అక్కడ ఏమిటి? ఒక భక్తురాలు కృష్ణుడి విషయంలో, కృష్ణుడు మన జీవితంలో ఎన్నో విషయాలు మనకు నచ్చనివి చేస్తూ ఉంటాడు. చాలా విషయాల్లో అనిపిస్తుంది, ఇది ఎందుకు ఇలా చేశాడు నా జీవితంలో కృష్ణుడని. కొన్నిసార్లు కోపం వస్తుంది, కొంతమంది నిందిస్తుంటారు. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు రుక్మిణీదేవి లాగా ప్రవర్తిస్తారు. ఇక్కడ మనకి ఈ మొత్తం స్కందంలో ఎక్కడ కూడా ఈ భార్యలు ఎవరిని కూడా భార్యలుగా చూడవద్దు, కేవలం భక్తురాళ్లే. అందరు కూడా భక్తురాలే. మనం ఏంటండి, ఈ స్కందం మొత్తం కూడా ఈశాను కదా. ఈశా ఎవరిక్కడ? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన భక్తులతోని చేసిన లీలలు ఈ మొత్తం 10వ స్కందం. భగవంతుడు అంటే ఏమిటి? పరమ సత్యం అంటే ఏమిటి? కేవలం భగవంతుడు ఒంటరిగా ఉంటే భగవంతుడు అదే పరమ సత్యము కాదు. భగవంతుడు అంటే ఆయన ప్రధాన విస్తారాలు, ఆయన అంశలు, ఆయన శక్తులు, ఆయన భక్తులు అందరూ కూడా భగవంతుడు. అది కంప్లీట్ భగవంతుడి యొక్క స్వరూపం. అది పరమ సత్యం. అది మనకు భాగవతం మొదటి స్కందంలోనే పరమ సత్యాన్ని గురించి వివరిస్తారు. అంటే ఇక్కడ ఏమిటి? ఎక్కడ రుక్మిణీదేవి భావం ఎలా ఉంది? కృష్ణుడు నా జీవితంలో ఏ విధంగా చేసినా, ఏ విధంగా ప్రవర్తించినా నాకు అసలు మాట్లాడను నేను. ఎందుకంటే నా జీవితం పట్ల పూర్తి హక్కు ఆయనకుంది. ఎలా నాతో ఉంటున్నాడు అనేది ఆయన ఇష్టము. క్వశ్చన్ కూడా నేను చెయ్యను. ఆ స్థితికి భక్తులు రావాలి. అలా మనకి ఇక్కడ రుక్మిణీదేవితోని కృష్ణుడి ప్రవర్తించిన ప్రవర్తనలో, ఆయన హాస్యంలో ఆమె ఏ విధంగా ప్రతిస్పందించిందనే దాంట్లో ప్రతి ఒక్క విషయంలో ఒక భక్తుడు ఏ విధంగా కృష్ణుడితోని ఉండాలి అని ఆమె మనకు నేర్పిస్తూ ఉందన్నమాట. మనకి ఇప్పటి నుంచి కృష్ణుడు మన జీవితంలో ఏం చేసినా, మనకి ఎంత బాధ అనిపించినా,
అది కృష్ణుడి యొక్క ఇష్టము అనే భావంలోకి రావాలి. అది రుక్మిణీదేవి భావం, అదే రాధారాణి యొక్క భావం. నెక్స్ట్ 57వ శ్లోకము ఎం శిరీష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దూతస్వయాత్మా లబనే లబనే సువివిక్త మంత్రః దూతస్వయాత్మా లభనే సువివిక్త మంత్రః ప్రస్థాపితో మయి చిరాయతి శూన్యమేతత్ ప్రస్థాపితో మయి చిరాయతి శూన్యమేతత్ మత్వా జిహాసా ఇదమంగమనన్యయోగ్యం మత్వా జిహాసా ఇతమంగమనన్యయోగ్యం తిష్టేత తత్వయి వయం ప్రతివందయామః. తిష్టేత తత్వయి మయం ప్రతినందయామః. నీ పరమ రహస్య సందేశముతో దూతను పంపించినను నేను నీ చెంతకు వచ్చుటలో ఆలస్యము చేసినప్పుడు ఈ లోకము శూన్యముగా గోచరించగా నాకు తప్ప అన్యులకు చెందని నీ దేహమును నీవు త్యజింపగోరితివి. ఈ నీ గొప్పతనము సదా నీదే అయి ఉండుగాక. నీ భక్తికి హర్షమును ప్రకటించుట తప్ప నేను బదులు తీర్చుకొనలేను. భాష్యం. కృష్ణుని తప్ప అన్యుని భర్తగా వరించెడి ఉద్దేశము రుక్మిణీదేవికి లేనే లేదు. దీనిని ఆమె తన సందేశములో ఇట్లు పలికినది. యర్హ్యాంబుజాక్ష నలభేయ భగవత్ ప్రసాదం జహ్యామ సూన్ ప్రతకుషాన్ శతజన్మ బిస్యాత్. ఒకవేళ నేను నీ కృపను పొందజాలనిచో కఠిన వ్రతాదుల వలన కృషించుచు ప్రాణమును విడిచెదను. తదనంతరము వందల కొద్ది జన్మల యత్నము పిమ్మట నీ కరుణను పొందగలను. ఈ విధముగా శ్రీమద్ భాగవతము రుక్మిణీదేవి యొక్క అద్వితీయ మహిమను నిరూపించినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనము ఇక్కడ అనన్యమైన భక్తి గురించి మనం తెలుసుకోవచ్చు ఈ శ్లోకంలో. రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ఆయనకు వర్తమానం పంపిస్తుంది, బ్రాహ్మణుడి ద్వారా వర్తమానం పంపించి నిన్నే భర్తగా కోరుకుంటున్నాను, నన్ను వివాహం చేసుకో అని ఆమె ప్రార్థిస్తుంది. ఒకవేళ నువ్వు రాకపోతే ఈ శరీరము అన్యులకి చెందదు, నీకు తప్ప ఎవరికీ చెందనప్పుడు నీ శరీరాన్ని విడుస్తాను అని చెప్తుంది. కానీ మనము సాధక భక్తులు ఏం చేస్తున్నారంటే, నేను ఒక కోరిక కోరుకుంటాను, అది తీరకపోతే నేను దేవుణ్ణే మార్చేస్తాను. కృష్ణుడు కాకపోతే శివుడు, శివుడు కాకపోతే దుర్గ. మన భావానికి రుక్మిణీదేవి యొక్క భావానికి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. మనము కేవలం ఎటువంటి స్థితిలో అయినా నాది అనేది కేవలం కృష్ణుడికే చెందాలి. రుక్మిణీదేవి ఆమె లక్ష్మీదేవి అంశ కాబట్టి ఆమె మనస్సు శరీరాన్ని రెండింటిని కృష్ణుడికి ఇచ్చింది. కానీ మనము సాధక భక్తులం, మన శరీరం ఇక్కడ ఉంది, కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కానీ మనము మన మనస్సుని ఇవ్వవచ్చు. కృష్ణుడికి తప్ప నా మనస్సులో ఎవరికి స్థానం లేదు. అది అనన్య భక్తి. ఎప్పుడైతే మన మనసులో అనన్య భక్తి లేదో అప్పుడు ఏం చేస్తాము? లేదు మాతాజీ, మేము ఎవరిని పూజించట్లేదు, ఇప్పుడు ఓన్లీ కృష్ణుడినే పూజిస్తున్నాము. కానీ అనన్య భక్తి ఉన్నప్పుడు మనం ఎలా, ఇప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఒకవేళ కృష్ణుడు నన్ను ప్రసన్నం చేసుకున్నాడా, లేదా నా కోరిక తీర్చాడా, నేను ఇది కోరుకుంటున్నా అది తీరిందా, అప్పుడు మనకి కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. ఒకవేళ అది తీరకపోతే వేరే వాళ్ళ దగ్గరికి పోకపోవచ్చు, కానీ మన మనసులో ఎటువంటి భావం ఉంది. ఇక్కడ ఏమంటుంది రుక్మిణీదేవి, ఒకవేళ నువ్వు నన్ను స్వీకరించకపోతే మళ్ళీ అనేక జన్మల తర్వాతైనా నిన్ను నేను చేరుకుంటాను అని చెప్తుంది. ఆ భావము ఎలా ఉండాలంటే, కృష్ణుడు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని జన్మల తర్వాతైనా నేను నిన్నే చేరుకుంటాను, నువ్వు నాకు ఇస్తావా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఎక్కడ కూడా కృష్ణుడిని ఆమె నిందించట్లేదు. ఆ భావం అది అనన్య భక్తి. మనకి శ్రీమద్ భగవద్గీత మొత్తము కూడా అసలు దేవతా ఆరాధనని నిరసించింది. శ్రీకృష్ణ భగవానుడు చివరిలో ఏం చెప్తాడు,
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్ని ధర్మాలని విడిచి నాకే శరణాగతి పొందండి అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అది మనం భగవద్గీత కంక్లూజన్ అన్నమాట. అన్ని ధర్మాలని విడిచి కృష్ణుండే, అంటే అన్ని ధర్మాలంటే ఏం ధర్మాలు? అది ఏ ధర్మమైనా కానివ్వండి, ఏ ధర్మము నాకు అన్య ధర్మము, నువ్వు తప్ప వేరే ధర్మం అవసరం లేదు. అది భగవద్గీతలోనే చెప్తున్నారు. కానీ భాగవతంలో అనన్యమైన భక్తి గురించి చెప్తున్నారు. అనన్య భక్తి, కేవలం భాగవతం అంతా కూడా భక్తులకి భగవంతుడికి ఉండే బంధం. ఉన్నతంగా చెప్పింది మొత్తం ఇందులో మనకి ఉన్నత భక్తి, అనన్య భక్తి గురించి చెప్తూ చివరి శ్లోకాల్లోకి, భాగవతం చివరికి వచ్చేలోపు వ్రజధామంలోని వ్రజభక్తి గురించి చెప్తారు. కేవలం అక్కడక్కడ మాత్రమే మాధుర్య భక్తిని గురించి మనకి ఇక్కడ వివరిస్తారు. ఈ శ్లోకంలో మనకు అనన్య భక్తి గురించి చెప్తున్నారు. ఏ విధంగా రుక్మిణీదేవి కృష్ణుణ్ణి తప్ప నాకు ఇంకా వేరే ఏమి వద్దు అని ఏ విధంగా ప్రార్థిస్తూ ఉంది. మన భావన ఎలా ఉంది? ఇప్పుడు మనము ఈ శ్లోకంలో కానీ భాగవతంలో చదువుతుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఈ శ్లోకంలో, ఈ అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నారు, మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇందులో ఈ అధ్యాయంలో ఈ 10 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు, వాటి నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి మనం అన్వయించుకోవాలి. అప్పుడు మనకి అసలైన జ్ఞానం ఏంటి, ఆ శ్లోకంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మనకు అర్థమవుతుంది. లేకపోతే కేవలం నేను శ్లోక బాగా ట్యూన్ లో పాడాను, ఇక్కడ ఏమంటుంది, రుక్మిణీదేవి భార్యాభర్తల బంధం గురించి చెప్తుంది ఈ శ్లోకం అని ఎవరైతే దీన్ని భార్యాభర్తల బంధం అని అనుకుంటారో వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు అంటే అక్కడ ఉండి తెలుసుకుంటున్నట్టున్నారు. అసలు అందులో ఉన్న అంతరార్థం మనకి తెలియట్లేదు. ఎప్పుడైతే మనము కృష్ణుడికి శరణాగతి పొందుతామో ఏ శ్లోకంలో ఉన్న అంతరార్థమైనా మనకి తెలుస్తుంది. అంతరార్థం తెలియనంత వరకు మనం ఏం చేస్తామంటే, నేను 4 సార్లు చదివాను, 5 సార్లు చదువుతాను భాగవతం అని చెప్పుకుంటారు. కానీ భాగవతం అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిరూపం. మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు ఏంటి, మొదటి 2 స్కందాలు ఆయన యొక్క పాద పద్మాలు, తర్వాత 3వ స్కందం ఆయన యొక్క కాలి యొక్క పిక్కలు, జానువులు ఒక స్కందము, తొడలు, అలా ఆయన ముఖం వచ్చేలోపు అది 10వ అధ్యాయం. అంటే ఎందుకు ఇలా పోలుస్తున్నారు? జస్ట్ ఒక పోలికలాగా చెప్తున్నారు మనకి ఇక్కడ అనుకుంటాం. కానీ పోలిక కాదు, అది నిజంగా చెప్తున్నారు. ఏమిటి? ఎప్పుడైతే మనం ప్రతి అధ్యాయంలో మనకి ఏం చెప్తున్నారు, ఈ శ్లోకంలో ఈ క్యారెక్టర్ నుంచి నేనేం తెలుసుకోవాలి, దాన్ని నా జీవితానికి నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలా చదివినప్పుడు ఈ అధ్యాయం చదవడం వల్ల, ఈ శ్లోకం చదవడం వల్ల మనకేమన్నా లాభం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, జస్ట్ ఏదో అక్కడ ఉన్న నాలెడ్జ్ తెలుసుకొని పోతూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ చెప్పింది ఈ రోజు విన్నది నాకు బాగా తెలిసింది అనిపిస్తుంది, రేపడితే అన్ని మర్చిపోతాం. ఎందుకంటే మనము ఆ తెలుసుకునే విషయాన్ని మనసు ద్వారా తెలుసుకోవట్లే, మనసులో పట్టించుకోవట్లే. ఎవరైతే మనసుతోని తెలుసుకుంటారో వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ గుర్తుండకపోయినా పూర్తిగా ఎసెన్స్ గుర్తుంటుంది. అందులో ఏంటి, రుక్మిణీదేవి యొక్క భావం ఏంటి. 10వ అధ్యాయంలో ఈ మనకి 60వ అధ్యాయంలో రుక్మిణీదేవి ఏ విధంగా స్పందిస్తుంది శ్రీకృష్ణ భగవానుడికి, అది ఎప్పటికీ కూడా మర్చిపోము ఆ ఎసెన్స్ ని. మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ విషయము. 9:4 అయింది మాత్రం, ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.